सभी को नमस्कार वेलकम टू అవర్ షో మనలోని భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే భాష మనకు ముఖ్యంగా మూడు భాషలు సంస్కృతం తెలుగు హిందీ సంస్కృత భాష అంతరించిపోయింది తెలుగు అంతరించడానికి దగ్గరలో ఉంది హిందీకి రాష్ట్ర భాష అని పేరైతే ఉంది కానీ మనం దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం ఈ విషయంపై మనతో చర్చించడానికి డాక్టర్ జి ధనలక్ష్మి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మేడం గారు ఆంధ్ర లైలా కాలేజీలో హిందీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు నమస్కారం మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను హిందీ భాష అంటేనే అందరూ కష్టంగా ఫీల్ అవుతారు అలాంటిది మీరు హిందీ భాషలో పిహెచ్డి చేశారు దానిపై మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మ్యామ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే 10th క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ కంటే నాకు ఈజీగా హిందీ అనిపించేది 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలనే థాట్స్ కూడా లేవు ఎందుకంటే నేను 10th ఫెయిల్ అయ్యాను కాబట్టి 10th ఫెయిల్ అయిన తర్వాత ఇంకా చదువుకుంటాను పిహెచ్డి దాకా వస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఒకసారి 10th ఫెయిల్ అయిన అమ్మాయిని మళ్ళీ ఇంట్లో చదివించడం అంటే చాలా కష్టం ఇక జీవితంలో నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇక మ్యాథ్స్ ఉండకూడని సబ్జెక్ట్ తీసుకుందామని చెప్పి హెచ్ఈసి తీసుకున్నాను ఇంటర్లో ఆ తర్వాత బిఏ చేశాను నెక్స్ట్ బిఏ తర్వాత ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది బిఏ అంటే ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ వీటి మీద చెప్పాలి అంటే ఎలా ఉంటుంది అంటే మేము తెలుగు మీడియం చదివాం బిఏ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చదవడం చాలా కష్టం అవ్వచ్చు అందులోనూ నాకు ఈజీగా ఉన్నది ఏమైనా ఉందా అని సెలెక్ట్ చేసుకుంటే నాకు హిందీ ఈజీ అనిపించింది ఆ హిందీ మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఇంకొక కారణం ఏంటంటే మేము ఉండే ఏరియా ముస్లిం ఏరియా సో ఆ ముస్లిం లాంగ్వేజ్ విని మాట్లాడి అలా హిందీ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది హిందీ అంటే అసలు రాష్ట్ర భాష అంటున్నాం రాష్ట్ర భాష అంటే ఏంటి మ్యామ్ రాష్ట్ర భాష గురించి తెలుసుకునే ముందు అసలు భాష అంటే ఏంటో తెలుసుకుందాం అంత ఎక్కువగా ఏం చెప్పను భాష అంటే భావాల్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన సాధనం అది ఎలా అంటే మన భావాలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక భాషను ఉపయోగించాలి ఆ భాష ఎదుటివాడికి కూడా అర్థం కావాలి మనకి ముఖ్యంగా తెలిసిన భాషలన్నీ సంస్కృతం తెలుగు హిందీ ఈ వరుస క్రమంలో చూసుకుంటే ఫస్ట్ సంస్కృతం అది దేవభాష అంతరించిపోయింది నెక్స్ట్ తెలుగు అది ఎవ్వరికీ అర్థం కానటువంటి భాషలా ఇప్పుడు గుర్తింపు పొందుతుంది ఇక హిందీ అంటే అసలు అది మన భాషే కాదు చాలా కష్టమైన భాష అని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నారు కానీ హిందీకి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే స్వతంత్ర పోరాటంలో గాంధీజీ గురించి మనందరికీ బాగా తెలుసు ఆయన ఎంత ప్రజల్ని చైతన్యవంతులు చేశారు అనేది ఆయన ఉపయోగించిన భాష ఏంటి హిందీ అందరికీ అర్థమవుతుంది కాబట్టే ఆయన చెప్పిన భావాన్ని అర్థం చేసుకోగలిగారు కాబట్టే ప్రతి ఒక్కళ్ళు సామాన్య పౌరులు కూడా స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు అటువంటి భాషని స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 సెప్టెంబర్ 14 343వ అధికరణ ప్రకారం రాజ్యాంగంలోని 343వ అధికరణ ప్రకారం దీన్ని రాష్ట్ర భాషగా స్వీకరించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రజెంట్ జనరేషన్స్లో స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం తెలుగు ఆర్ సాంస్క్రిట్ తీసుకుంటున్నారు మార్క్స్ గురించి హిందీని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అదే మన నార్త్ ఇండియా అటువైపు సైడ్ వెళ్తే హిందీ మాట్లాడటం చాలా కష్టం అవుతుంది వాళ్ళకి వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు మేడం హిందీని సెకండ్ లాంగ్వేజ్గా ఎందుకు తీసుకోవడం లేదు సాంస్క్రిట్ని తెలుగునే ఎందుకు తీసుకుంటున్నారు దానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ముఖ్యంగా సాంస్క్రిట్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే 99 మార్కులు వస్తాయని ఆ 99 మార్కులు ఎలా వస్తాయంటే సాంస్క్రిట్లో రాస్తారు తెలుగులో రాస్తారు ఇంగ్లీష్లో రాస్తారు సాంస్క్రిట్లో కొన్ని పదాలు మాత్రమే రాస్తారు ఇంగ్లీష్లో తెలుగులో వాళ్ళకు ఉండేటువంటి సిలబస్లో నుంచి దాదాపు 80% ఇంగ్లీష్లో తెలుగులో రాసేస్తారు 20% మాత్రమే సంస్కృతంలో రాస్తారు దాన్ని బయట మాట్లాడడానికి కూడా ఉపయోగించరు ఇక తెలుగు పరిస్థితి వస్తే సాంస్క్రిట్లో సీట్లన్నీ ఫుల్ అయిపోయాయని చెప్తే తెలుగుకు వెళ్తారు ఇక తెలుగు ఎలా రాస్తారు అనేది తెలుగు లెక్చరర్స్ పడే కష్టాన్ని చూస్తే తెలుస్తుంది ఆ పేపర్స్ దిద్దినప్పుడు నెక్స్ట్ ఇక హిందీ పరిస్థితి వస్తే సాంస్క్రిట్లో తెలుగులో సీట్స్ ఖాళీ లేవు అంటే తప్ప హిందీ ఎవ్వరూ తీసుకోవడం లేదు కానీ ఈ కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ పర్పస్ మీద ఇక్కడే మనం చదివిన దగ్గరే జాబ్ చేస్తామని గ్యారంటీ లేదు ఖచ్చితంగా వేరే స్టేట్స్ వెళ్తారు లేదంటే అక్కడ ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నారో ఖచ్చితంగా హిందీ భాష కావాలి మీకు తెలిసిన ఇంకొక అదర్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు ఇంగ్లీష్ అంటే ఎవరు ఒప్పుకోరు ఖచ్చితంగా ఒక 3 లాంగ్వేజెస్ తెలియాలి అని చెప్తున్నారు అప్పుడు హిందీ రాని వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఒక ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారు దేనికోసం కేవలం మాట్లాడడం కోసం మాత్రమే అసలు ఎందుకు మాట్లాడడం లేదు
ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఒక రకమైనటువంటి భయం అందరిలోనూ. అంటే మనకు తెలిసిన పదాలని మాత్రమే పెద్దగా చెప్పడానికి ట్రై చేస్తాం. మనకు తెలియని పదాలని వాడుతున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడితే. లేదు ఆ పదాలు యూజ్ చేస్తున్నప్పుడు అది తప్పైతే ఏమనుకుంటారో అనే భయం అనేది ఫస్ట్ అందరిలోనూ ఉంటుంది. ఆ భయం ఎందుకు ఉంటుంది? మనం ఆ భాషను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. తెలుగులో లాగా సంస్కృతంలో లాగా నిజంగా చెప్పాలంటే హిందీలో అంత కష్టమే ఉండదు. ఎలా అయితే మనం దాన్ని చదువుతామో అలాగే రాస్తాం. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే చదవడం రాయడం పక్కన పెట్టేస్తే హిందీని బోల్చాల్కి భాష అంటారు. బోల్చాల్కి భాష అంటే మీరు ఎలా అయినా మాట్లాడండి. ఇప్పుడు ఇంగ్లీష్లో లాగా ఈ పదాలని సైలెంట్గా పలకాలి, ఈ ప్రొనౌన్సియేషన్ ఇలాగే చెయ్యాలి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చెప్పినా ఆ భావం వాడు అర్థం చేసుకోగలడు. అందుకే హిందీ రాష్ట్ర భాష అయింది. దానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు నేను ఆటోలో వెళ్తున్నప్పుడు ఇద్దరు నార్త్ ఇండియన్స్ మన విజయవాడలోనే ఆటోలో ఉన్నారు. వాళ్ళకి తెలుగు అర్థం కావడం లేదు, ఆటో వాడికి హిందీ అర్థం కావట్లేదు. వాళ్ళు దిగాల్సిన ప్లేస్ ఏంటి అని ఆటో వాడికి చెప్పడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. అంతలో తెలుగు హిందీ తెలిసినటువంటి ఒకడికి ఫోన్ చేసి ఆటో వాడికి ఆ ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు ఆటో వాడు ఏం చేయాలి? మీరు ఇక్కడే దిగాలి, మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వాళ్ళు వస్తారు అని చెప్పాలి. వాడికి కూడా హిందీ రాదు కాబట్టి ఎలా చెప్పాడంటే, భయ్యా అంటే మన జనరల్గా కొన్ని పదాలు అందరికీ తెలుసు. అది మూవీస్లో వాడడం వల్ల కావచ్చు, లేదంటే వినడం వల్ల కావచ్చు. కొన్ని పదాలు మనం అర్థం చేసుకోగలం, చెప్పగలం. భయ్యా యహా వెయిట్, కార్ కమ్ము తుమ్ జావ్. అయిపోయింది, వాడి భావాన్ని చెప్పేశాడు. వాళ్ళకు కావాల్సిన భావం వాళ్ళకి అర్థమైపోయింది. భయ్యా అన్నాడు, యహా వెయిట్ అన్నాడు, ఇంగ్లీష్ కూడా కలిపేశాడు. కార్ కమ్మ అన్నాడు, తుమ్ జావ్ అన్నాడు. అంటే ఏంటి? బోల్చాల్కి భాష అంత సులభంగా మాట్లాడగలం, అట్ ది సేమ్ టైం మనం అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడ స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళకి మార్కులు రావు హిందీ తీసుకోవడం వల్ల. 10th క్లాస్లోనే వాళ్ళ మైండ్ సెట్ మనం అట్లా ఫిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఒక 29 మార్క్స్ వస్తే లేదా 26 మార్క్స్ వస్తే 10th పాస్ అయిపోతారు హిందీలో. అమ్మయ్య ఇక నుంచి హిందీ తీసుకునే బాధే లేదు అని ఆ మైండ్ సెట్ మనం అలా ఫిక్స్ చేసేస్తున్నాం. లేదు కష్టపడి ఇక్కడి నుంచే వీళ్ళకి నేర్పడం అలవాటు చేసామనుకోండి, మాట్లాడడం లేదు చదవడం రాయడం ఇక్కడి నుంచే నేర్పించామనుకోండి, ఇక ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా వాడు సాంస్క్రిట్ తెలుగు తీసుకోమన్నా తీసుకోడు. ఎందుకంటే వాడి కెరియర్కి సంబంధించి ఆ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఫస్ట్ నుంచే చెప్పాలి. నేర్పించే వాళ్ళ మేమే సరిగ్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకుండా భయపెడుతున్నాం అనుకోండి, అప్పుడు పిల్లల పరిస్థితి ఏమవుతుంది? అమ్మో ఈ భాష అంటే అసలు మనకి సంబంధించింది కాదు, మార్కులు రావు, బయటికి వెళ్ళినా దీన్ని మనం చెప్పలేము, రాయలేము, చదవలేము, ఇలాంటి భాష మనకు అవసరమా అని చెప్పి ముఖ్యంగా భయపడుతున్నారు. ఇక వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఎలా సర్వే అవ్వగలరు అంటే అవసరం అన్నీ నేర్పిస్తుంది. అక్కడ ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడతారు. ఒక 10 రోజులు 20 రోజులు ఇక్కడ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో నేర్చుకున్నారని భాష అక్కడ ఖచ్చితంగా వాడికి అవసరం కాబట్టి, అందరితో మాట్లాడడానికి ఉపయోగించాలి కాబట్టి కంపల్సరీగా నేర్చుకుంటున్నారు. హిందీలో మీకు ఇష్టమైన కవి ఎవరు మ్యామ్? ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే నాకు సంబంధించి నా ఎక్స్పీరియన్స్లో హిందీ సాహిత్యం మొత్తం మీద ఎవరు గొప్ప కవి అంటే నేనైతే చెప్పలేను. దానికి సంబంధించి ఒక చిన్న సెంటెన్స్ ఉంది. అదేంటంటే సూర్ సూర్ తులసి శశి ఉడగన్ కేశవదాస్. అంటే హిందీ సాహిత్యం మొత్తం ఒక ఆకాశం అయితే ఆ ఆకాశంలో సూర్యుడు ఎవరంటే సూర్యదాస్, చంద్రుడు ఎవరంటే తులసిదాస్, ఆ ఆకాశంలో విహరించే పక్షి ఎవరంటే కేశవదాస్. ఇంతమంది గొప్ప కవులు ఉన్నటువంటి ఈ హిందీ సాహిత్యంలో నాకు ఒక్క కవే పర్టికులర్గా ఇష్టమని నేను చెప్పలేను. వాళ్ళల్లో తులసిదాస్ గురించి ఒక చిన్న పోయం చెప్తాను. ఆ పోయం ఏంటంటే, గోధన్ గజధన్ బాజిధన్ ఔర్ రతన్ ధన్ ఖాన్ జబ్ ఆవత్ సంతోష ధన్ సబ్ ధన్ ధూరి సమాన్. వినడానికి చాలా బాగుంది కదా, కానీ భావం తెలుగులో చెప్తేనే అర్థమవుతుంది. దాని భావం ఏంటంటే, ఒక మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంపత్తి అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ వాడికి సంతృప్తి అనేది లేకపోతే అది ఎంత సంపత్తి ఉన్నా సరే హ్యాపీనెస్ని కలిగించదు. కాబట్టి గోధన్ గజధన్ బాజిధన్ ఈ సంపత్తులు ఎన్ని వచ్చినా సరే జబ్ ఆవత్ సంతోష ధన్, సంతోషం అనేటువంటి ధనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో
పైన చెప్పినటువంటి సంపత్తులు అన్నీ కూడా ధూళి రేణువుతో సమానం అయిపోతాయి. మీరు హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నారు కదా మ్యామ్, క్లాసెస్లో మీ స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ ఎలాగుంది? రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఫస్ట్ దాన్ని ఇష్టపడి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైతే కష్టపడి జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మార్క్స్ రావడం లేదు, ఏం చదివినా అర్థం కావడం లేదు, హిందీలో లెసన్ చెప్పినా సరే ఏదో సబ్ టైటిల్స్ లేకుండా హిందీ సినిమా చూస్తున్నట్టు. కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది థియేటర్లో, ఎందుకంటే అక్కడ యాక్టింగ్ అనేది మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం కాబట్టి. ఇక్కడ నేను యాక్ట్ చేసి చూపించలేను కదా, నేను సింగిల్ పర్సన్నే ఉంటాను కాబట్టి నేను చెప్పింది వాళ్ళు విని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటి, వాళ్ళు రావడంతో ఫస్ట్ ఇందాక చెప్పినట్టు సాంస్క్రిట్లో తెలుగులో సీట్స్ ఫిల్ అయ్యాయి కదా, కాబట్టి హిందీ తీసుకున్నాం, ఏదో మార్కులు వస్తే పాస్ అయిపోతామనే తప్ప ఇంట్రెస్ట్గా చదివే వాళ్ళు తక్కువైపోయారు. నిజంగా హిందీ మీద ఇంట్రెస్ట్తో వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొత్త కొత్త బుక్స్ చదవడం, కొత్త కొత్త రైటర్స్ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ మేము చెప్పకపోయినా వాళ్ళు చేసేస్తారు. ఇక్కడ కష్టం వల్ల ఎక్కడ వస్తుందంటే బలవంతంగా ఎవరైతే వచ్చారో వాళ్ళని కనీసం పాస్ మార్క్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీదే ఉంటుంది. దాన్ని కష్టంగా ఎప్పటి వరకు ఫీల్ అవుతారో దాని ఉపయోగాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి కష్టపడి కాదు, ఇష్టపడి దాన్ని చదవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు హిందీని నేర్చుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా అది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. చివరిగా మా ఆడియన్స్కి ఇచ్చే సలహా ఏంటి మ్యామ్? ఇది భాషకు సంబంధించే కాదు, జీవితానికి కూడా సంబంధించి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఏ పనైనా సరే మనం కష్టపడుతూ కాదు ఇష్టపడుతూ చేస్తే లైఫ్లో కంపల్సరీగా సక్సెస్ అవుతాం. అది ఈ పని ఆ పని అని కాదు, ఏ పనైనా సరే. మీరు దేనికోసం కష్టపడతారు? ఇష్టం లేకపోతే కష్టపడం కదా. ఎప్పుడైతే మనకి ఇష్టం లేదో అది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి కష్టపడేది కూడా ఇష్టంగా ఫీల్ అవ్వండి, విజయం అనేది మీ ముందే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చే అవకాశాన్ని కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.